తెలంగాణపై మోదీ సర్కార్ దృష్టి. కిషన్ రెడ్డి కృషితో క్రీడా విప్లవం. భారతదేశంలోని యువకులు కూడా, భారతదేశంలోని క్రీడాకారులు కూడా సరైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తే వాళ్ళు కూడా మంచి పథకాలు, మంచి ఫలితాలు తీసుకొస్తారని ఇటీవల నిరూపణ జరిగింది. హమ్ కిసీసే కమ్ నహీ అనే విధంగా ఈరోజు మన క్రీడాకారులు ముందుండి విజయవంతంగా మంచి ఫలితాలు సాధించారు. గత 11 ఏళ్లలో తెలంగాణ క్రీడారంగం కొత్త దిశగా అడుగులు వేసింది. ఇది కేవలం ప్రాజెక్టుల జాబితా కాదు, మోదీ ప్రభుత్వం తెలంగాణ యువత పట్ల చూపించిన నిబద్ధతకు సాక్ష్యం. హైదరాబాద్, సికింద్రాబాద్లో 5 ఖేలో ఇండియా సెంటర్లు స్థాపించగా 17 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ప్రాజెక్టులు పాత మైదానాలకు కొత్త ఊపిరిచ్చాయి, యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో సింథటిక్ ట్రాక్, టెన్నిస్ కోర్టులు, స్విమ్మింగ్ పూల్ వంటి ఆధునిక సదుపాయాల కోసం 14 కోట్ల రూపాయలు కేటాయించడంతో విశ్వవిద్యాలయం క్రీడా కేంద్రంగా మారుతోంది. అదే సమయంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్కుకి 4 కోట్ల రూపాయలు, వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి 187 కోట్ల రూపాయలు కేటాయించి కేంద్రం క్రీడా మౌలిక వసతులపై తన నిబద్ధతను చాటింది. ఈ మొత్తం అభివృద్ధికి వెనక నిలిచిన ప్రధాన శక్తి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఆయన పట్టుదల, కృషి, సమన్వయంతోనే ఈ ప్రాజెక్టులు తెలంగాణకొచ్చాయి. నేడు హైదరాబాద్ క్రీడా నగరంగా ఎదుగుతోంది. ఇది మోదీ విజన్, కిషన్ రెడ్డి మిషన్ కలయిక.